పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ని ఓడించేందుకు కడప నుంచి రౌడీలు గూండాలు వస్తున్నారనే సమాచారం అందుతోంది. ఎంతమంది వస్తారో రండి చూసుకుందామంటూ సంచలనమైనటువంటి ట్వీట్ చేశారు కె నాగబాబు. ఈ నేపథ్యంలో ఆయన చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించేందుకు కడప నుంచి రౌడీలు గూండాలు వస్తున్నారనేటువంటి సమాచారం ఉంది. ఎంతమంది వస్తారో రండి చూసుకుందాం అంటూ కూడా నాగబాబు గారు ఒక ట్వీట్ చేయడం అది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మేడం దీని మీద మీ విశ్లేషణ ఏంటి? మొదటి నుంచి పవన్ కళ్యాణ్ మీద జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి కోపం అన్నమాట వాస్తవం. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే అసలు చంద్రబాబు నాయుడు లోకేష్ను కూడా పక్కన పెట్టి ఈ మొత్తం పాపానికి మనకు జరిగే నష్టం మొత్తానికి కారకుడు పవన్ కళ్యాణ్ అనే ఒక ఉద్దేశంలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయి ఏ రకమైన దాడులు చేశారు పవన్ కళ్యాణ్ మీద అంటే అతని 4 పెళ్ళిళ్ళు అదొక పెద్ద ప్రహసనం. మధ్యలో ఒకసారి పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా నా 4వ పెళ్ళాం ఎవరో కాదు జగన్మోహన్ రెడ్డి, అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు కాపురానికి రాడు, నేను అసలు అవసరమైతే కాంజుగల్ రైట్స్కి వేస్తాను, నా వివాహ పునరుద్ధరణ హక్కులు అంటారు వాటిని, కాంజుగల్ రైట్స్ వేస్తాను అనేంత దాకా మాట్లాడితే కానీ ఆపల కొన్నాళ్ళు. సరే మళ్ళీ ఇప్పుడు మొదలెట్టారు, అది వేరే విషయం. తర్వాత తెలుగుదేశంతో మైత్రి బంధాన్ని తెగ్గొట్టడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశారు, ఎన్ని ఎగతాళి చేశారు, తిట్టారు, అసలు బూతులు తిట్టారు. అసలు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ మీద చేసినంత దాడి ఒక పోయిన సంవత్సరం ఏమో అతని ఆర్థిక మూలాలు దెబ్బతీయాలని ప్రయత్నం చేశారు. అది అవ్వలేదు. అది అవ్వకపోతే ఇక అయింది కొంత, కానీ ఏదేమైనా కానీ ఏదో అలా నడుస్తూ ఉంది. ఇప్పుడు ఇది దీని తర్వాత సీట్ల సర్దుబాటు జరిగిపోయింది. వాళ్ళు ఎంత ట్రై చేశారంటే సింహం సింగిల్గా వస్తుంది, అందరూ నక్కలు తోడేళ్ళు వీళ్ళే గుంపులుగా వస్తారు అని చెప్పి ఆ మాటని, అంటే మేము ఒక్కళ్ళమే సింగిల్గా వస్తాము, మీరందరూ గుంపులుగా వస్తారు, మీరు ఎంతమంది ఎన్ని గుంపులు వచ్చినా మా సింహం ముందు ఒకటే అని ఇట్లా రకరకాలుగా మాట్లాడారు. అవి అయిపోయాక సర్దుబాటు జరిగిపోయింది. సర్దుబాటు జరిగాక నీ బతికింతేనా పవన్ కళ్యాణ్, నువ్వు పావలా కళ్యాణ్ అనుకున్నాం కానీ పావలా వంతు కూడా చేయట్లేదు ఏంటి కళ్యాణ్ నువ్వు అని బొత్స సత్యనారాయణ దగ్గర నుంచి ఇక రకరకాల వాళ్ళు అనని వాళ్ళు లేరంటే పాపం అన్నమాట. ఇక వాళ్ళ ఇంట్లో కుక్కకి మాటలు వస్తే కూడా కుక్కతో కూడా అనిపిస్తారనేంత పరిస్థితికి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దిగజారిపోయారంటే చెప్పొచ్చు. ఇప్పుడు ఆయనకి ఎవరితోనూ ఎన్నికలు సర్దుబాటు చేసుకోవాలనుకున్నారు, చేసుకున్నారు. మీకేం నొప్పి అంటే ప్రభుత్వ ఓటు చీలితే కానీ మీరు గెలవలేరు, అది మీ అసలు లక్ష్యం. ఆ మాట చెప్పకుండా చల్లకొచ్చి ముంత దాచినట్టు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏడుస్తారు. ఇక నీకు చేత కాలేదు, నిన్ను చంద్రబాబు నాయుడు మోసం చేశాడు, నిన్ను అది చేశాడు ఇది చేశాడు అంటే అతన్ని తిడుతున్నారో తెలియదు, అతని మీద జాలి పడుతున్నారో తెలియదు, అతని మీద కోపమో తెలీదు, ఏమో తెలియదు, మొత్తానికి చేశారు. అయిపోయాక ఇంకా వాళ్ళకి ఇంకా బాధించిన విషయం ఏంటి అంటే పులి మీద పుట్ర అంటారు చూసారా, అసలు వీడే వాడితో కలిశాడు అంటే ఇంకొక నెమ్మటేసుకొచ్చాడు అని మోడీ కూడా వచ్చి కలిసేసరికి అసలు ఈ మోడీకి చంద్రబాబు నాయుడికి మధ్యలో మైత్రి బంధం ఒక వాతావరణాన్ని కల్పించింది, ఆశలు కల్పించింది పవన్ కళ్యాణ్ అనేది వాళ్ళ ఉద్దేశం. ఇలా రకరకాలుగా పవన్ కళ్యాణ్ మీద దృష్టి పెట్టారు. ఇకపోతే నిన్న మొన్న ఇంకా నీచంగా దిగిపోయి పోసాని కృష్ణమురళి చేత పంజాబ్ యాక్టర్ పూనం కౌర్ ఉంది. ఆ పూనం కౌర్ని ఇంతకుముందు కూడా ప్రతిసారి సందర్భం వచ్చిన ప్రతిసారి ఆ పూనం కౌరు పేరు వాడుకున్నారు వీళ్ళు. ఆ పూనం కౌరు పవన్ కళ్యాణ్ గర్ల్ ఫ్రెండ్ అయినట్టు,
ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయినట్టు, ఆ అమ్మాయిని మోసం చేసినట్టు, ఆ అమ్మాయికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి ఆ అమ్మాయిని వదిలించుకున్నట్లు, ఇలా రకరకాల మాటలు ఆ అమ్మాయిని మాట్లాడి వాళ్ళకి అనుకూలమైన వ్యక్తి ఒకతను చనిపోయాడు ఒక 3-4 ఏళ్ల క్రితం, సినిమా క్రిటిక్. అతను కూడా కత్తి మహేష్ ఇది కూడా నిజమైన అతను ఎండార్స్ చేయటం. దీనికి అసలు ఈ మొత్తం దీనికి కింగ్ పిన్ ఎవరు అంటే గనక డైరెక్టర్ మాటల రచయిత ఉన్న త్రివిక్రమ్ అని. ఇలా ఇంతమందికి వీళ్ళు చుట్టి వీళ్ళ ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ని అబాస్పాలు చేయాలని. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి, సమాజంలో పూనం కౌరు కదా, మనం ఒకటి ఆలోచించాలి. ఒక అమ్మాయి మీకు ఏ అవసరాలైనా ఉండొచ్చు, మీ కక్షలు ఎక్కడన్నా ఉండొచ్చు, కానీ మీ కక్షలకి బలైపోయేది పవన్ కళ్యాణ్ అనుకోండి. రాజకీయంగా మీరు చావండి, ఏ గంగలోనో దూకండి, అసలు పూనం కౌరుని తీసుకురావాల్సిన అవసరం ఏంటి? పైగా పాపం ఈ మధ్య అమ్మాయి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది, నా దోమను నేను పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడదామనేటప్పుడు మళ్ళీ నా పేరు ఎందుకు వాడుకుంటున్నారు, ఇది చాలా దారుణం, ఇది అమానుషం, ఒక ఆడపిల్ల మీద మీరు ఇట్లా చేస్తారా, ఒక ఆడపిల్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారా అని చాలా ఆవేదనతో మాట్లాడిన తరువాత కూడా మళ్ళీ నిన్నగాక మొన్న 3 రోజుల క్రితం పోసాని కృష్ణమురళి మళ్ళీ అదే విషయం తీసుకొచ్చి ప్రచారంలో పెట్టాడు పవన్ కళ్యాణ్. ఇది ఎంత దారుణం అండి. అసలు ఒక రకంగా నాకు అనిపించింది, సుమోటోగా ఇట్లాంటి కేసులు తీసుకొని పవన్ కళ్యాణ్కి 4వ పెళ్ళా 3వ పెళ్ళా, విడాకులు తీసుకోకుండా పెళ్ళిళ్ళు తీసుకున్నాడా, సహజీవనం చేశాడా, అవన్నీ దానివల్ల ఎఫెక్ట్ అయిన ఆడవాళ్ళు పెట్టాల్సిన కేసుల గురించి మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ కేసు మట్టుకు సుమోటోగా తీసుకొని పోసాని కృష్ణమురళి మీద నిర్భయ కేసు పెట్టాలి. ఒక మహిళ ఆత్మగౌరవాన్ని, అవుట్రైజింగ్ ఆఫ్ మోడెస్టీ అంటారు, అది 354లో ఉంది, పెట్టాలి కేసు అసలు. కానీ ఆ అమ్మాయి అసలు వీళ్ళతోటి ఎందుకు, నా మానాన్ని నేనేదో నా దోమను నేను బతుకుతున్నాను అనే అమ్మాయి వదిలేసింది. కానీ ఇలా మాట్లాడటాన్ని సవాల్ చేయాలి. కాకపోతే అందరూ ఏమనుకుంటున్నారంటే పోసాని కృష్ణమురళి మాటకు కూడా విలువ ఉంటుందా, అసలు పోసాని కృష్ణమురళి ఒక విలువైన వ్యక్తేనా, ఆ విలువలేని వ్యక్తులను నోట్లో నుంచి వచ్చే మాటలను విలువగా ఎందుకు తీసుకోవాలి అని అతన్ని ఒక రకంగా వదిలేశారు, సమాజం వదిలేసింది. ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, కానీ ఆ కారు కూతలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనే ఒక పరిస్థితికి అతను దిగజారిపోయాడు. అతన్ని అంత వాడేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరు దొరికితే వాళ్ళని వాడకం మామూలుగా ఉండట్లా. ఇన్ని చేసి చివరికి ఇప్పుడు ఫైనల్కి కడప జిల్లా నుంచి రౌడీల్ని తీసుకొచ్చి కూడా అక్కడ విధ్వంసకర పరిస్థితులు సృష్టించి పవన్ కళ్యాణ్ గెలవకుండా చెయ్యాలి అనే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు అనే ఒక మాట ఇవాళ నాగబాబు ట్వీట్ ద్వారా తెలిసింది. ఆయన దీన్ని ఖండిస్తున్నాడు. మాకు తెలుసు మేము ఎట్లా ఎదుర్కోవాలో మాకు కూడా తెలుసు. ఓ పక్కన ఖండిస్తూనే ఇంకో పక్కన సవాల్ చేశాడు ఆయన. మరి ఇది నిజమా అబద్ధమా, మరి వీళ్ళు ఏమన్నా అపోహపడుతున్నారా అనుకుంటానికి కూడా అవకాశం లేకుండా ఇది నిజమేనని అనుకునేలాగా, బల్లగుత్తి ఇది నిజము అనుకునేలాగా ఇంకొక వార్త బయటకు వచ్చింది. అదేంటంటే జేడి లక్ష్మీనారాయణ గారు ఇవాళ వైజాగ్ సిపికి కంప్లైంట్ ఇచ్చారు. ఏమనంటే నన్ను దెబ్బతీయటానికి కడప నుంచి రౌడీలను తీసుకొని వచ్చి నా మీద రెక్కీ చేస్తున్నారు, దీనికి జగన్మోహన్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి వాళ్ళ పాత కక్షలు తీర్చుకుంటానికి ఇప్పుడు ఈ ఎన్నికలను వేదికగా తీసుకున్నారు, నాకు ప్రాణహాని ఉంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే వీళ్ళు టార్గెట్ చేసిన వ్యక్తుల్ని వీళ్ళు వదలరనమాట. దీన్ని బట్టి మనకు అర్థమైంది. ఇప్పుడు అది కనుక ఆ కంప్లైంట్ కనుక రాకపోతే మనం కూడా కొంచెం ఎక్కడ కడప ఎక్కడ పిఠాపురం, ఆ రౌడీలు వచ్చి ఏం చేస్తారు ఏంటి అని అనుకుంటాం మామూలుగా. కానీ ఇప్పుడు ఇది విన్న తర్వాత అది వాస్తవమేమో నాగబాబు మాట్లాడింది అనిపించేలాగా ఉంది. ఏది ఏమైనా రాజకీయాల్లో ఇలాంటి వాతావరణం, ఇలా హత్యలు,
ఇలా దొమ్మీలు, ఇలా గొడవలు, ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే నా చిన్నప్పుడు ఎప్పుడో విన్నాం, కత్తిపోట్లు, కర్రలు పెట్టి కొట్టుకోవటాలు, బ్యాలెట్ బాక్సులు తీసుకెళ్ళి బావుల్లో వేయటాలు, బ్యాలెట్ బాక్సుల్లో ఇంకు పోయటాలు, ఇలాంటివన్నీ చూసాము. కానీ సమాజం మారింది కదా ఇప్పుడు. ఈ నాగరిక సమాజంలో ఇంత అనాగరికంగా ఒక మనిషిని హతమార్చి పోటీలు ఓడిపోయేలాగా చేసి మనం గెలుద్దాము అని అనుకోవటం ఎంతవరకు కరెక్టు అనేది, మరి మనం అంటే నాగరికులం కాబట్టి మాట్లాడుతున్నాం, మరి వాళ్ళది ఫ్యాక్షన్ బుద్ధి. ఎవరి గురించి ఏంటి మాట్లాడుతున్నారు మేడం అని మీరు అడగొచ్చు. వాళ్ళ దగ్గర నుంచి ఆ మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీరు అని నన్ను చూసి నవ్వుతారేమో అన్నట్లుంది ఇప్పుడు పరిస్థితి. ఓకే మేడం, థ్యాంక్ యూ.